హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి సినిమాటిక్ ఫోటో పోస్టర్ని జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఈ విధంగా సింపుల్గా వితిన్ ఏ మినిట్లోనే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నార్మల్గా ఉన్న మీ ఫోటోని ఇస్తే జెమినీ ఇలా క్రియేట్ చేస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఒక్క 2 మినిట్స్ పూర్తిగా చూడండి, మీకు సింపుల్గా అర్థమవుతుంది. జెమినీ గురించి కొత్త విషయాలు కూడా చెప్తాను. మీకు డిస్క్రిప్షన్లో జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది, ఇదే ఇంపార్టెంట్. టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. ఈ బ్లూ టెక్స్ట్ కాపీ చేసుకున్న తర్వాత మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర లేకపోతే యాపిల్ యాప్ స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో జెమినీ అని సెర్చ్ చేయండి, వస్తుంది, చేసుకోండి. జెమినీ యాప్ని ఓపెన్ చేసి కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి ఫొటోస్ పైన క్లిక్ చేయండి. మీది ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేయండి. మీకు జెమినీ గురించి కొత్త విషయాలు చెప్తాను. చిన్న రిక్వెస్ట్ అండి, అంతకంటే ముందు వీడియోని అయితే లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. లైక్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో హైప్ అని వస్తుంది. హైప్ క్లిక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి రికమెండ్ చేస్తారు, ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. ఇది చూడండి, నాకు ఈ మోడల్ వచ్చింది. నేను మీకు చూపించిన మోడల్ లెఫ్ట్ సైడ్లో చూడండి ఇలా ఉంటుంది, కానీ ఇది వచ్చింది. అంటే నాకు ఈ మోడల్ నచ్చలేదు అనుకోండి, బ్యాక్ బటన్ క్లిక్ చేసా, ఫ్రెష్గా జెమినీ వెనక్కి వెళ్ళిపోతుంది. ప్లస్ ఫొటోసు, మళ్ళీ మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వెబ్సైట్ దగ్గరకు వెళ్ళి టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ జెమినీ యాప్ దగ్గరకు వచ్చి టెక్స్ట్ని నొక్కి పట్టి ఈ ఫోటో దగ్గర పేస్ట్ చేయండి. ఫోటో, ఈ టెక్స్ట్ మళ్ళీ ఇవ్వండి, రెండోసారి క్రియేట్ చేయండి. ఇప్పుడు క్రియేట్ అవుతుంది కదా. ఇప్పుడు మోడల్ మార్చి క్రియేట్ చేస్తుంది. మీకు నచ్చిన మోడల్ వచ్చే వరకు ఇలా ఎన్నిసార్లు అయినా క్రియేట్ చేసుకోవచ్చు జెమినీలో. మీకు నచ్చిన మోడల్ వచ్చిన తర్వాత సేవ్ చేసుకోవచ్చు. సింపులే, ఏముంది, జస్ట్ ఫోటోని ఇచ్చి ప్రాంప్ట్ ఇస్తే ఇలా మార్చి క్రియేట్ చేస్తుంది. ఈ మోడల్ వచ్చింది, మీకు నచ్చింది, చాలా బాగుంది అనుకుంటే ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ వస్తుంది. లేదు నచ్చలేదు అనుకోండి, ఇక్కడే మళ్ళీ టెక్స్ట్ పైన నొక్కి పడితే ఎడిట్ టెక్స్ట్ అని వచ్చింది. ఒక 2 డాట్లు చివరిలో యాడ్ చేసి సెండ్ చేయండి. ఇది మళ్ళీ రీక్రియేట్ చేస్తుంది, అది పోతుంది. కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి, లేదనుకుంటే టెక్స్ట్ నొక్కి పట్టి 2 డాట్లు చివరి ఎంటర్ చేస్తే మళ్ళీ రీక్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి కింద క్రియేట్ అవుతుంది. ఇలా ఎన్నిసార్లు అయినా మీరు మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను జెమినీలో కొత్త విషయం చెప్తున్నది ఇదే. ఇప్పుడు ఈ మోడల్ వచ్చింది. ఒకవేళ ఈ మోడల్ కూడా మీకు నచ్చింది అనుకోండి, ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ సేవ్ అయిపోతుంది. ఇది నచ్చలేదనుకోండి, మళ్ళీ టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఎడిట్ టెక్స్ట్ పైన నొక్కేసి ఈ 2 డాట్లు తీసేయండి. ఇందాక పెట్టారు, ఇప్పుడు తీసేశారు అంతే. 2 డాట్లు, 4 డాట్లు, ఎట్లయినా ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇది అలా క్లిక్ చేసి సెండ్ చేస్తే మళ్ళీ రీక్రియేట్ చేస్తుంది. ఇలా మనకి నచ్చిన మోడల్ వచ్చే వరకు మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇదే నేను మీతో చెప్పాలనుకున్న కొత్త విషయం. మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోలు ఇంకా తీసుకొస్తాను. మీకు అర్థమైంది కదా. ఇలా మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేసే కొందుగా మోడల్ వస్తూనే ఉంటాయి. మనం ఎన్నిసార్లు క్రియేట్ చేసుకుంటే అన్ని మోడల్స్ వస్తాయి. ఒకవేళ టైం ఉంది, ఫ్రీగా ఉన్నారనుకుంటే ఇలా మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేయండి, రకరకాల మోడల్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మనం అనుకున్న మోడల్ వచ్చింది. ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.